ॐ नमो भगवते वासुदेवाय। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత, ఇందులో 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగములో ఉన్నాము. అందులో మనం పోయిన వారం మొదలు పెట్టుకొని 5 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం 6, 7, 8, 9, 10 అంటే ఇంకొక నెక్స్ట్ 5 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి ఈ శ్లోకాలు మనం సోఫార్ ఏం తెలుసుకున్నాము? ఈ కర్మ సన్యాస యోగం మనం మొదలు పెట్టుకున్నది అర్జునుల వారికి వచ్చిన ఒక సందేహం. మళ్ళీ ఆయన ప్రశ్నతోనే ఈ అధ్యాయం కూడా మొదలైంది. ఏంటి అడుగుతున్నారు అంటే, మళ్ళీ సందిగ్ధావస్థ. కృష్ణ, కర్మ సన్యాసం చేయాలని చెప్తున్నావు, మళ్ళీ కర్మానుష్ఠానం కూడా చేయాలని చెప్తున్నావు. అంటే కర్మ చెయ్యాలి అని కూడా చెప్తున్నావు కదా. ఈ రెండిటికి ఒకే కాలంలో ఒకడు చేయక్క వీల్లేంది. కర్మ చేస్తాము, లేకపోతే కర్మ సన్యాసం చేయకుండా ఉంటాము. ఈ రెండింటిని ఒకే కాలంలో చేయటానికి వీలు కాదు కదా. కానీ రెండింట్లో నాకు ఏది శ్రేయస్కరమో ఒక్కదాన్ని నువ్వు నిశ్చయించి చెప్పు కృష్ణ అని అర్జునులకి వచ్చిన ప్రశ్నతో మనం ఈ అధ్యాయం మొదలు పెట్టుకున్నాం. అదే మనకి పరమహంస యోగానంద గారు మనకి ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో ఉన్నప్పుడు అక్కడే ఉండిపోవాలా, లేదా బాహ్య కార్యకలాపాలు చేయాలా, బయటికి రావాలా అన్న ఒక సందిగ్ధావస్థ. ఏది మంచిది? ఇట్లా ఉండిపోవటమే, అవర్స్ టుగెదర్ మెడిటేషన్లో ఉండటం మంచిదా, లేకపోతే బయటకు వచ్చి బాహ్య కర్మలు చేయటం మంచిదా అన్నది ఒక సందేహం వస్తుంది అని మనకి అలా ఆరంభించుకున్నాము. అదే 2వ శ్లోకం నుండి భగవానుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ దానికి ఆ ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారనమాట. అయితే ఏం చెప్తున్నారు? సన్యాస కర్మ యోగశ్చ అని ఆ శ్లోకం ద్వారా కర్మ సన్యాసము, కర్మయోగము ఈ 2 కూడా మోక్షాన్ని కలిగించేవే అర్జున. అయినా ఈ రెండింట్లో కూడా కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే ఉత్తమమైంది అని చెప్తున్నారనమాట. ఇది ఎస్పెషల్లీ అంటే మనందరికీ కూడా వర్తిస్తుంది. అర్జునుల వారు క్షత్రియుడు, ఆయన కర్మ చెయ్యకుండా ఉండలేరు, కర్మ చేయవలసిందే. ఆయనకి తనకి ప్రజల సంరక్షణ కానీ, ఆయన చెయ్యవలసిన కర్తవ్య బాధ్యత అదనేది ఆయనకి ఉంది, చెయ్యవలసిందే. సో అలాగే మన అందరికీ కూడా మనకి ఉన్న కుటుంబ బాధ్యతలు కానీ ఇవన్నీ నిర్వర్తించవలసిన అవసరం ఉంది. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఏం చెప్తున్నారు మనకి అంటే, కర్మ సన్యాసం కాదు, మీకు కర్మయోగమే ఉత్తమమైనది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఆ రెండింటికి ఉన్న తేడా ఏమిటి అనేది పరమహంస యోగానంద గారు మనకి వివరించారు ఈ శ్లోకం ద్వారా. కర్మ సన్యాసం ఏమిటి, కర్మానుష్ఠానం అంటే కర్మయోగము ఏమిటి, ఎలా చెయ్యాలి అనేది చెప్పారు. అది మనం కొంచెం వివరణగా మళ్ళీ తెలుసుకుందాం. అయితే దాన్ని కంటిన్యూ చేస్తూ ఏమంటున్నారు, ఆ కర్మయోగం గురించే నెక్స్ట్ 3 శ్లోకాలతో వివరిస్తున్నారు భగవానులు. తర్వాత ఈ 3వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే, ఎవరు దుఃఖమునందు ద్వేషము, సుఖమునందు కాంక్ష లేనివాడై, ఎవరు దేనిని కూడా ద్వేషింపడో, దేనిని కూడా కోరడో, అతడు కర్మయోగి అయినా సరే నిత్య సన్యాసి. కర్మయోగాన్ని అనుష్ఠిస్తాడో అతడు నిత్య సన్యాసి అని తెలుసుకోవాలి నువ్వు, ఓ మహాబాహో. ఎందుకంటే ఈ రాగద్వేషాలనే ఈ ద్వంద్వాలు విడిచిన వాడు సుఖంగా సంసార బంధం నుండి ముక్తుడవుచున్నాడు అంటున్నారు. అంటే ఇక్కడ ఈ కర్మ సన్యాసము, కర్మానుష్ఠానం అంటే నిష్కామ కర్మయోగము గురించి వివరిస్తున్నారనమాట అర్జునుడికి. నేను నిన్ను కర్మ చేయమంటున్నాను, అది ఎలా చెయ్యాలని కూడా నేనే వివరిస్తున్నాను చూడు. ఎవరైతే ఇప్పుడు
ఈ ద్వంద్వత్వాలకు అతీతంగా ఉండి కర్మ చేస్తాడో అంటే ఆ చేసే కర్మలో రాగము కానీ ద్వేషం కానీ లేదు. ఇప్పుడు అది ఎప్పుడైతే లోపల లేకుండా కర్మ చేస్తున్నావో అతడు ఆనంద స్థితిలో ఉండి చేస్తాడు. అంటే అతన్నే నిత్య సన్యాసి అంటున్నారనమాట. ఎందుకంటే హీఈస్ బియాండ్ దట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఆ ద్వంద్వాలకు అతీతంగా ఉండి పని చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి కూడా ఈ సంసార బంధం నుండి ముక్తుడవుచున్నాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి మనకి 4, 5 శ్లోకాల ద్వారా ఈ సాంఖ్యయోగో పృథక్ బాలాహ అది ఆ శ్లోకము ఎస్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. ఈ 2 శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారు అంటే ఈ సన్యాసము కర్మయోగము ఈ 2 వేరువేరుగా చూసి వాటికి సెపరేట్‌గా రిజల్ట్ వస్తుంది. భిన్నమైన ఫలాలు కలవానిగా ఎవరు అనుకుంటారంటే అవివేకులనమాట. అజ్ఞానులు ఇట్లా ఈ 2 వేరు, ఈ రెండిటికి రిజల్ట్స్ కూడా వేరుగా వస్తాయని అట్లాంటి వాళ్ళు అనుకుంటారు. పండితులు ఎవరైతే ఈ తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళుంటారో వాళ్ళు అలా అనుకోరు. వాళ్ళకి తెలుస్తుంది ఏమని రెండింటికి కూడా ఆ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఆ ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే మోక్షం. ఆ మోక్షం రెండింటికి కూడా ఒక్కటే. రెండింటికి కూడా రిజల్ట్ ఆ మోక్షమే అన్నది ఆ పండితులకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండిలో ఏ ఒక్కటి దాన్నైనా మనం కరెక్ట్‌గా గనక అనుసరిస్తే, దాన్ని ఫాలో అయితే, ఆచరిస్తే రెండింటికి ఫలాన్ని పొందుతున్నాడు. బట్ యూ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్‌లీ. నువ్వు కర్మయోగం చేస్తావో, కర్మ సన్యాసం చేస్తావో, ఏదైనా చేసేదేదో సరిగ్గా చెయ్యి. చేసినప్పుడు నీకు ఆ ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మోక్షమే రెండిటికి కూడా. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ రెండిటిని సెపరేట్‌గా ఎవరు చూస్తారు అంటే అవివేకులు అని చెప్తున్నారు. ఎందుకంటే అది మరి అర్జునుడికి డౌట్ వస్తుంది కదా! లోపల ఆహ్, ఇది సెపరేట్‌గా ఏమన్నా ఫీల్ అవుతున్నాడేమో తను 2 వేరు వేరు మార్గాలని అన్నట్టు అది చెప్తున్నారనమాట. ఫలితం ఒక్కటే వస్తుంది అని. తర్వాత ఆహ్, 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సన్యాసుల చేత ఏ స్థానం పొందబడుతోందో అదే కర్మయోగుల చేత కూడా పొందబడుతోంది. అందుచేత ఈ సన్యాసాన్ని, కర్మయోగాన్ని ఎవడు ఒకటిగా చూస్తున్నాడో అతడు అన్నీ ఎరిగిన వాడవుతున్నాడు. అతనే జ్ఞాని అన్నమాట. 2 సెపరేట్‌గా చూసేవాళ్ళు అజ్ఞానులు. ఒకటిగా చూసేవాడు ఎరిగిన వాడవుతున్నాడు. అన్నీ క్లియర్‌గా చూడగలిగిన వాడవుతున్నాడు అని చెప్తున్నాడనమాట. ఇవి ఇంతవరకు మనం తెలుసుకున్నాము. అయితే మరి ఇప్పుడు ఫస్టు బిఫోర్ ఈ 6థ్ శ్లోక స్టార్ట్ చేసుకునే ముందు ఏం చేద్దామంటే యాక్చువల్‌గా మనకి ఈ వారం ఎట్లా వస్తుందంటే 6, 7 శ్లోకాలకి కలిపి ఒక సమ్మరీ ఇచ్చారు పరమహంస యోగానంద గారు. అలాగే 6, 7కి ఒక సమ్మరీ, 8 అండ్ 9 శ్లోకాస్‌కి ఒక సమ్మరీ, 10థ్ శ్లోక విడిగా వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ వీడియోలో అసలు ఫస్ట్ ఈ కర్మ సన్యాసము, నిష్కామ కర్మ యోగము. కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగాన్నే కర్మయోగము అంటున్నారు. ఈ రెండిటికి ఉన్న తేడా ముందు క్లియర్‌గా తెలుసుకొని, ఆ తర్వాత మనం 6, 7 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇది వీడియో లెంత్ ఎక్కువైతే గనక ఈ ఫస్ట్ వీడియోలో మనం కేవలం ఈ డిఫరెన్స్ బిట్వీన్ నిష్కామ కర్మయోగము అండ్ కర్మ సన్యాసం ముందు క్లియర్‌గా తెలుసుకొని, దాని తర్వాతే మనం కొత్త శ్లోకాలకి దాంట్లోకెళ్దాం. 6, 7 శ్లోకాలు. మేబీ ఇన్ ద సెకండ్ వీడియో చూద్దాం ఏమవుతుందో. అయితే ఎందుకు క్లియర్‌గా తెలుసుకోవాలంటే, క్లియర్‌గా తెలుసుకోకపోతే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మనం అసల ఈ భగవద్గీతని సాధనా గ్రంథంగా మనం తీసుకుంటున్నాం. వీఆర్ నాట్ జస్ట్ శ్లోకాలు బట్టి పట్టటమో, లేకపోతే అది చిలకలాగా మళ్ళీ రిపీట్ చేసి భగవంతుల వారి ముందు నుంచుని ఆయనకు అప్పజెప్పటమో చేయట్లేదు. మనం ఆయన చెప్పింది ఫాలో అయ్యే ప్రయత్నం మనందరం చేస్తున్నాము. అంటే ఈరోజు మనం శ్లోకాన్ని విన్నాము, తెలుసుకున్నాము అంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, అది మనం సాధనగా మార్చుకునే ప్రయత్నం అందరం చేస్తున్నాము. ఆ ప్రయత్నం ఫలించాలి అంటే ముందు ఆ డౌట్స్ అనేవి లేకుండా క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ముందు థియరీ ముందు సరిగ్గా అర్థం అవ్వాలి. అప్పుడు ప్రాక్టికల్స్‌లోకి వెళ్ళొచ్చు. కర్మ సన్యాసము అనేది ఏంటో ముందు చూద్దాం. కర్మ సన్యాసము అంటే ఏంటంటే
దీనికి 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. అంటే ఒకే ఘటనకి, ఒకే దానికి 2 పార్ట్స్ లాగా బాహ్యంగా ఎలా కనిపిస్తుందంటే కర్మ సన్యాసము, కర్మలను త్యజించారు వీళ్ళు అన్నట్టు కనిపిస్తుంది. చూసే వాళ్ళకి దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీస్. ఆ కర్మలు ఏమీ చేయట్లేదు. యాక్షన్ ఏమీ లేదు. అంతరార్థం ఏంటి అంటే ఎవరైతే ఒక జ్ఞాని స్థితిలో ఉన్నారు, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. ఆయన్ని చూసిన వాళ్ళకేమవుతుంది, బయట ఒక ఊరిని ఆయన అలా కూర్చునున్నారు అని వాళ్ళకొక భావన కలుగుతుంది. కానీ మహర్షి వారికి లోపల ఏముంటుందంటే ఆయనకి ఎటువంటి డూవర్షిప్ లేదు. ఆయన ఒకవేళ ఏదన్నా పని చేసినా సరే, ఆయన లోపల ఎటువంటి కర్తృత్వ భావన ఉండదు. ఆ డూవర్షిప్ అనేది ఉండదు. సో, ఈ 2 కూడా మనకి బాహ్యంగా కనిపించేది, లోపల అంతరార్థము 2 కూడా ఒకే ఘటనకి 2 ఇట్స్ ఎ సేమ్ ఒక కాయిన్‌కి 2 సైడ్స్ లాంటివన్నమాట. ఇప్పుడు బయట పని లేదు అన్నప్పుడు అంటే లోపల కర్త ఆటోమేటిక్‌గా పడిపోతాడు. ఇప్పుడు నేనున్నాను. ఇలా ఊరికే కూర్చునున్నాను. ఉన్నాను అంటే నాకొక యాక్షన్ అనేది లేదు. బయట పనేమి నేనేం చేయట్లేదు. ఊరినే కూర్చునున్నాను. అన్నప్పుడు నా లోపల భావన ఏముంటుంది? ఇంక నాకేముండదు గదా! నేనిది చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను. ఇదేం లేదు. యాక్షన్ ఏం లేదు కాబట్టి కర్త ఆటోమేటిక్‌గా పడిపోతాడు. ఇంకా ఆ కర్త లేడు. బికాజ్ కర్మ లేదు కాబట్టి. కర్మ పడిపోయినప్పుడు ఇమ్మీడియేట్‌గా కర్త పడిపోతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నంబర్ 1. కర్మ లేకుండా కర్త లేడు. ఎందుకంటే కర్మ చేసేవాడు కర్త కాబట్టి అది క్లియర్‌గా ఉంది కదా! కర్మ చేస్తున్నంత సేపు నువ్వు కర్తవు. కర్మ మాయమైనప్పుడు కర్త కూడా మాయమవుతాడు. ఇప్పుడు దీనికి ఆపోజిట్ తీసుకుంటే కర్త లేకపోతే కర్మ ఉండదు. ఇప్పుడు నేను అంటూ లేను. ఇప్పుడు అను అనేది లేదు అన్నప్పుడు, లేనప్పుడు ఇంక కర్మే ఉంటుంది. కర్త లేకపోతే కర్మ కూడా ఉండదు. అప్పుడు బయట వాళ్ళకి సంబంధించి కర్మ దూరమైనట్లు ఉంటుంది. నాకు మాత్రం అంతరంలో కర్త లేని స్థితిలో నేనుంటాను. అర్థమైందా? నాకు అంతరంలో కర్త లేని స్థితిలో నేను ఉన్నప్పుడు, బయట వాళ్ళకి సంబంధించి కర్మ దూరమైనట్లు ఉంటుంది. బట్ నా లోపల డూవర్షిప్ లేదు. ఈవెన్ దో నేను లోపల ఉండి ఏదన్నా ఇప్పుడు ఒక మెడిటేషన్ యాక్టివిటీ ఏదన్నా లోపల ఏదన్నా నేను భగవన్నామ స్మరణ ఏదన్నా చేస్తున్నాను. చేస్తూ ఉన్నప్పుడు నా లోపల నేను చేస్తున్నాను అన్న భావన లేదు. నేను జపం చేస్తున్నాను అన్న భావన లేదు. నేను మంత్రం చేస్తున్నానన్న నాకు డూవర్షిప్ లేదు. బయట వాళ్ళకి నేనిలా స్తబ్దుగా కూర్చునున్నాను. నేను లోపల నాదేదో మంత్రం జరుగుతోంది. బయట వాళ్ళకి ఆ యాక్టివిటీ కనిపించట్లేదు కాబట్టి, ఆ కర్మ దూరమైనట్లు అనిపిస్తుంది. లోపల నాకేమి భావన లేదు గాబట్టి, ఆ కర్త లేని స్థితిలో నేనున్నాను. అదనమాట. నా లోపల కర్త లేనప్పుడు కర్మ చేసేది ఎవరు? సో, కర్మ కూడా పడిపోతుంది. అందుకే కర్మ అనేది ఈ కర్మ సన్యాసులకి కర్మ జరుగుతుంది. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంతేగాని వాళ్ళు చెయ్యట్లేదు. అర్థమైంది గదా! అది క్లియరిటీ. ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు ఏం చేస్తున్నాము? నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను అంటాం. వేరాజ్ కర్మ సన్యాస యోగికి ఎలా ఉంటుంది? ఒక రమణ భగవానులకి ఏంటి అంటే, ఆయనకి చేస్తున్నాను అన్న భావన లోపల లేదు కాబట్టి, కర్త లేడు కాబట్టి, కర్మ కూడా లేదు. కర్మ వాటెవర్ ఈస్ హ్యాపెనింగ్ ఆయన చేసేది ఏదైతే ఉందో అది జరుగుతోందంతే. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ ఆల్. అయితే అది దట్ ఈస్ ద స్టేట్ అన్నమాట. ఇక్కడ కృష్ణ భగవానులు వారు చెప్పేదేంటంటే, లోపల జరిగేది నీకే తెలుస్తుంది. మన లోపల ఏం జరుగుతోందో మనకే తెలుస్తుంది. ఆ కర్త భావన పడిపోవడం, ఇంతకు ముందు ఉన్న నేను చేస్తున్నాను అన్న భావన ఉందా? లేదా? అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఆ భావన నీలో ఉన్నదా? లేదా? అనేది. ఆ లోపల ఎవరు లేరు అని చూసేవాడే కర్మ సన్యాస యోగి. ఇది ఈ స్థితికి మరి మనం ఎలా చేరుకుంటాము అనేది మనకి ఒక 3 వేస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ దిస్ అన్నమాట. కర్మ సన్యాసులు ఎలా అది అసలు ఆ స్టేట్‌కి ఎట్లా రీచ్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక 3 మార్గాల్లో 3 దీన్ని చూసినట్లయితే ఇది
మనం ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మనం ఈ శరీరం ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపల మనం శ్వాసను గమనిస్తున్నాము. ఫీల్ అవుదాం. మనం ఏమిటి? హూ యామ్ ఐ అన్నది ఫీల్ అవుతున్నప్పుడు ఒకే ప్రశ్న. ఈ శ్వాస జరుగుతోంది. శ్వాసను గమనిస్తున్నాను. నేను ఈ శ్వాస. ఈ శరీరం కూడా ఎక్కడో కదలిక జరుగుతోంది. ఆ శరీరము నేనా? శ్వాస జరుగుతోంది. గమనిస్తున్నాను. ఈ శ్వాస నేనా? ఈ శ్వాస కూడా నేను చెయ్యట్లేదు గదా! దానంతటికి అదే జరుగుతోంది. దాన్ని నేను జస్ట్ గమనిస్తున్నానంతే. అంటే అది ఎట్లా జరుగుతోందో నాకు తెలీదు. ఇట్ జస్ట్ హ్యాపెనింగ్. హూ ఈస్ డూయింగ్ థిస్? ఎవరు చేస్తున్నారు? ఈ శ్వాసక్రియని ఎవరు చేస్తున్నారు? ఒక్కసారి అట్లా అన్వేషణ అనేది మొదలుపెడితే, నువ్వు ఏమీ లేదు అన్నది మనకే తెలుస్తుంది. నేనేం చెయ్యట్లేదు. ఇక్కడ జరిగేయన్నీ కూడా మన శరీర పరంగా ఏదైతే జరుగుతున్నాయో అన్నీ దే ఆర్ జస్ట్ హ్యాపెనింగ్. ఇది ఈ పంచభూతాత్మకమైన శరీరం ఆల్రెడీ నిర్మితమయ్యే ఉంది. మనం చేసిందేమీ లేదు. పంచభూతాలు ఆల్రెడీ ఉన్నాయి మన పుట్టుకతోనే. ఆ పంచభూతాలతోనే ఈ శరీరం అనేది మొదలైంది. సో, నా ప్రమేయం ఏమీ లేకుండానే నేను పుట్టాను. ఈ పంచభూతాత్మకమైన శరీరము నిర్మితమైంది. నిర్మితమైన శరీరము మళ్ళీ అట్లా నడుస్తూనే ఉంది. వితౌట్ మీ డూయింగ్ ఎనీథింగ్. మనం ఏం చేయకుండా అదే నడుస్తోంది. అట్లా లోపలికి వెళ్ళి ఒక్కొక్క ప్రశ్నకి మనం సమాధానం అన్వేషించుకుంటూ లోపలికెళ్ళినప్పుడు మనకే తెలుస్తుంది. నిన్ను మనం నువ్వేమీ లేదు. యూ ఆర్ జస్ట్ శూన్యం అంతే. అట్లా ఆ శూన్యము అనుకుంటే ఇంక కర్త దూరం అవుతాడు. ఇంకా నేను చేసేదేముంది అన్న క్వెషన్ వచ్చేస్తుంది. నే ఇంక కర్త ఎవరు అనేది వచ్చి కర్త దూరం అవుతాడు అట్లాగా. ఇది చెప్పాలంటే ఒక బుద్ధుడి మార్గం అన్నమాట. ఇంక నేనేమీ లేదు అన్నది. అంతా ఆల్రెడీ జరుగుతోంది. బుద్ధుడి మార్గం అయితే ఇంకొకటేంటంటే మనకి హిందూ సనాతన ధర్మం కానీ, మన హిందూ ఫిలాసఫీలో మనం భారతదేశంలో గాఢంగా నమ్మేదేంటంటే పరమాత్మని. ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ. ఆల్రెడీ ప్రీ డెస్టిన్డ్ అన్నది గాఢంగా నమ్ముతారు చాలామంది. ఈ పుట్టుక, చావు 2 నా చేతిలో లేవు. జీవితం అంటాను కానీ అది నే నన్ను అడిగి జరగట్లేదు. పుట్టాను, మళ్ళీ చస్తున్నాను. అది కూడా నా ప్రమేయం లేదు. ఈ అట్లా పెరుగుతున్నాను. ఆ డీప్ అండర్‌స్టాండింగ్ అన్నమాట. సో, ఆ పరమాత్మే అంతా కూడా. హి ఈస్ ద వన్ హూ ఈస్ డిసైడింగ్ ఎవ్రీథింగ్. అంటే ఒక రూపంతో మనం కొలుచుకుంటాం. భగవంతుడే అంతా చేస్తున్నాడు. లేదా ఒక శక్తి అమ్మవారే అంతా నడిపిస్తున్నారు అని ఒక భగవంతుడి పేరు చెప్పుకొని అంతా ఆయనదే అన్నట్టు మనకి హిందూ ధర్మంలో ఈ ఈ నమ్మకం అనేది ఒకటుంటుంది. విధి, నమ్మకం. సో, తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఆలోచన బలపడినప్పుడు కూడా మనకి కర్త నేను జేస్తున్నాను అన్న ఆ అహం ఏదైతే ఉందో అది నశిస్తుంది. గ్రాడ్యుయల్‌గా ఆ ఈగో కాన్షియస్‌నెస్ నేను జేస్తున్నాను అన్నది క్రమంగా దూరమైపోతుంది. ఇంకొకటేంటి కృష్ణుడు చెప్పేదేంటి అంటే, నీ అంతరంలోకి వెళ్ళు. యూ గో డీప్ వితిన్. గో ఇన్‌వర్డ్స్ అండ్ సీ ఈ నేను అని చెప్తున్నది ఎవరు? నేను చేస్తున్నాను అంటున్నావు కదా! నేను తింటున్నాను, నేను అంటున్నావు గదా! ఈ నేను ఎవరో నీ లోపలికి వెళ్ళి ఇది చెప్పాలంటే మనకి రమణ భగవానులు గారు ప్రాక్టీస్ ఆయన చేసింది ఇదే అన్నమాట. హూ యామ్ ఐ? యూ నువ్వు నేను అని చెప్పేది ఎవరిని? ఆ నేను ఎక్కడున్నాడు? అంటే ఆ లోపలికి వెళ్ళి ఆ ప్రశ్న వేసుకో. ఆ నేను ఎక్కడైతే పడిపోతుందో, ఇప్పుడు మనకి ఈ బుద్ధ భగవానులు గారు చెప్పింది గానీ, లేకపోతే మనకి హిందూ సనాతన ధర్మంలో చెప్పేది గానీ, ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే మన శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పేది అదే అన్నమాట. ఏంటి? నీ లోపలికి వెళ్ళే కొద్దీ నేతి అని ఏదైతే మనకి ఆది శంకరాచార్యులు వారు చెప్పారో, ఈ శ్వాస నేను కాదు. దానంతటికి అదే నడుస్తోంది. దాని వెనక ఉన్న ప్రాణశక్తిని నేను నడుపుతున్నానా అంటే అది నేను కాదు. అది ఏదో నడుస్తోంది. ఈ మనస్సు ఆలోచనలు జేస్తోంది. అది నేను జేస్తున్నానా అంటే అది ఆలోచనలొస్తున్నాయి అంతే. పట్టుబట్టి ఆలోచనలంటూ కాదు. దే ఆర్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్. అట్లా ఒకటి వెళ్ళే కొద్దీ ఇక్కడ నేను ఎక్కడుంది? నేను చేస్తున్నానంటే ఎక్కడ కూడా నాకు నేను కనిపించట్లేదు. ఎక్కడైతే ఆ నేను పడిపోతుందో దాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకున్నప్పుడు,
ఆ కర్త పడిపోతుంది. అంటే ఆ కర్త భావము ఉండాలి అంటే ఆ నేను ఉండాలి. ఎవరు ఈ నేను అంటే ఆ ఈగో. ఈగో కాన్షియస్‌నెస్ ఏదైతే ఉందో దానికంటూ ఒక సెపరేట్ ఉనికి ఏమి లేదు. బట్ వి కీప్ సేయింగ్ నేను చేస్తున్నాను. ఏంటది బాడీతో తాదాత్మ్యం చెంది ఈ బాడీ చేస్తోందంటాం కానీ ఈ శరీరం జడ పదార్థం. ఈ దీనితో మనకి ఇప్పుడు వెనకాల ఒక శక్తి ఉండి నడిపించకపోతే బాడీ కెనాట్ మూవ్. లోపల ఒక శక్తి నడిపిస్తోంది. ఆ ప్రాణశక్తి గనక నడిపించకపోతే ఈ శరీరం జడ పదార్థం ఇదేమీ చెయ్యలేదు. ఒక కుర్చీలాగా, ఒక బల్లలాగా, అట్లా బొమ్మలాగా ఉంటుందంతే. ఎప్పుడైతే మనకు ఆ డీప్ అండర్‌స్టాండింగ్ లోతుల్లోకి వెళ్ళి మనం ఇది కాదు, కాదు, కాదు నేను అనేది ఎక్కడ ఆరంభం అవుతోందో ఆ మూల స్థానానికి వెళితే, ఆ నేను ఏది ఈ ఫాల్స్ నేను, ఈ సూడో నేను ఏదైతే ఆ అబద్ధపు నేను ఒకటి పెట్టుకొని మనం ఉన్నామో అది పడిపోతుంది. అది ఎప్పుడైతే పడిపోతుందో కర్త ఆటోమేటిక్‌గా పడిపోతాడు. అది మన ఈ 3 స్టేట్స్‌లో కూడా ఇప్పుడు ఏదైతే 3 మార్గాలను మనం చెప్పుకున్నామో, ఈ ఈ మూడిటిని కలిపే మనకి శ్రీకృష్ణ భగవానుల వారు మనని ముందుకు తీసుకెళ్తూ చెప్తున్నారనమాట. ఆ కర్త శూన్యత మన అంతరంలో జరుగుతుంది. అదెప్పుడైతే జరుగుతుందో బయట కర్మ పడిపోతుంది. అది. అది. కర్మ సన్యాసము అంటే బాహ్యంగా కర్మను వదిలేయటం, అంతరంలో కర్త శూన్యత స్థితిలో ఉండటం అన్నమాట. ఈ 2 కూడా కర్మ సన్యాసంలో ఉంటాయి. సో, ఇది మనకి నెక్స్టొచ్చేసి ఆహ్, నిష్కామ కర్మయోగం. ఇదేం చెప్పారు? అర్జునుడికేం చెప్పారు? నీకు కర్మ సన్యాసం కంటే కూడా కర్మ ఈ కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగమే నీకు కరెక్ట్ అని చెప్పారు గదా! దట్ ఈస్ వాట్ అంటే మనందరికి అప్లై అయ్యేదేంటి అంటే నిష్కామ కర్మ. ఎందుకలా చెప్పారు అంటే ఇప్పుడు అర్జునుడిని తీసుకుంటే అర్జునుడు క్షత్రియుడు. క్షత్రియుడు ఊరికే ఉండి మెడిటేషన్ చేసుకోలేడు. తనకంటూ ఒక ఈ మొత్తం తన కింగ్‌డమ్ తనకి ఆ ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత ఒక రాజుకుంటుంది. ఆ రాజు బాధ్యతను వదిలేసి నువ్వు యోగివిక ఈ కర్మలన్నీ వదిలేసేయ్ అని శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పట్లేదు. మనందరికీ కూడా మీరు ఇల్లు వదిలేసి ఆశ్రమాలకు పొండి, హిమాలయాలకు పొండి, అడవుల్లోకి పొండి. ఎందుకంటే మీరు జన్మ తీసుకున్నది యోగ సాధనకే. దాని ద్వారా మీరు నాతో లయమవుతారు అని కృష్ణుడు ఎక్కడా చెప్పలేదు. అర్జునుడికి ఏదైతే చెప్తున్నారో మనం దానిని తను రాజు. తనంటే రజోగుణ స్వభావంతో ఉండి వెనకాల నడిపించేది సత్వగుణం. అంటే మంచి కోసం, ప్రజల మంచి కోసం, వారి సంరక్షణ కోసం చేసే ఆహ్, యాక్టివిటీస్ తను చేసేదంతా యాక్షన్ అంతా కూడా నలుగురికి మంచి చెయ్యాలి అని ధర్మ మార్గంలో ఉండే యాక్షన్ చేసేదే అర్జునుడు. అయితే అది కూడా మనకు వర్తించుతుంది అంటే మనం చేసే పనులన్నీ కూడా ధర్మ మార్గంలో ఉండి ఎవరిని మోసం చేయకుండా అలాగే మన కుటుంబాన్ని వదిలేసి, మన బాధ్యతలను విస్మరించేసి, నేను రోజంతా మెడిటేషన్‌లోనే కూర్చుంటాను. నాకు ఈ పలానా ఆర్గనైజేషన్‌లో గంటలు కూర్చుంటే ఏదో అవుతుందన్నారు. దట్ ఈస్ ద రైట్ వే అంటున్నారు. సో, ఐ యామ్ గోయింగ్ టు సిట్ ఫర్ లాంగ్ అవర్స్. నా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టను, వాళ్ళకి వంట చెయ్యను, వాళ్ళ హోమ్ వర్కులు చూడను, వాళ్ళకి ఆ సంరక్షణ నేను చూడను. బికాస్ నేను పుట్టింది మెడిటేషన్ చేయటానికి అంటే అది కృష్ణుడైతే ఎప్పుడూ చెప్పలేదు. ఎవరిని అంటానికి లేదు. బట్ దిస్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ భగవద్గీతలో అయితే కృష్ణుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు అంటే నిష్కామ కర్మయోగం చెప్పారు. దట్ ఈస్ ద కీ పాయింట్ ఇన్ భగవద్గీత ఈజ్ నిష్కామ కర్మయోగము. ఇక్కడ ఫస్ట్ రూల్ అండ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ నిష్కామ కర్మయోగము శ్రీకృష్ణ భగవానులు వారు చెప్పేదేంటి అంటే, ఈ నిష్కామ కర్మలో కర్మ అనేది ఉంటుంది. కర్త కూడా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక చెప్పిన కర్మ సన్యాసంలో కర్త పడిపోతాడు. కర్మ కూడా బాహ్యంగా పడిపోతుంది ఆటోమేటిక్‌గా. వేరాజ్ నిష్కామ కర్మలో కర్మ ఉంటుంది, కర్త ఉంటాడు. దేర్ ఈజ్ ఇక్కడ డూవర్‌షిప్ వదిలేయటం అనేదే ఉండదు. నేను చేస్తున్నాననే చేస్తాడు. అది ఫస్ట్ రూల్. కాపోతే ఏంటంటే, ఇక్కడ ఫలాపేక్ష ఉండదు. ఇక్కడ ఫస్ట్ రూల్ నిష్కామ కర్మ యోగానికి ఏంటి అంటే, నీకు ఫలాపేక్ష వద్దు. కర్మ చెయ్యటం మీదే నీకు అధికారం ఉంది కానీ, నీకు
ఫలం మీద లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కర్మ ఫలం ఎప్పుడైతే పోతుందో, కర్మ చేసేవాడు కూడా క్రమంగా దూరమవుతాడు. ఇది పరిణామం. ఏది? ఏది పరిణామం? కర్త అనేవాడు పడిపోవటము పరిణామం. ద రిజల్ట్ ఆఫ్ నిష్కామ కర్మయోగం ఈజ్ కర్త దూరం అవటం. చేసేవాడు దూరం అవటం. అంటే డూవర్‌షిప్ మన లోపల అంతరంగా క్రమంగా పోతుంది. రిజల్ట్ లాగా వస్తుంది. వేరాజ్ కర్మ సన్యాసంలో ముందే లోపల కర్త ఉండడు. చేసేవాడెవరు లేడు. సో, కర్మలు జరుగుతున్నాయా అంటే జరుగుతాయి అంతే. వేరాజ్ ఇక్కడ అక్కడికి ఇక్కడికి తేడా అదే గమనించాలి మనం. ఇక్కడ నేను చేస్తున్నాను, కర్మ జరుగుతోంది. కానీ రిజల్ట్ మాత్రం భగవానుడే. ఆయనకి అర్పితంగా ఉంటది. ఐయామ్ నాట్ వరీడ్ అబౌట్ ద రిజల్ట్. నాకు దాని మీద ఎటువంటి ఆకాంక్ష, ఆసక్తి లేదు. ఫలాకాంక్ష లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. కర్త అలా ఎప్పుడైతే దూరమవుతాడో క్రమక్రమంగా కర్త లేనప్పుడు ఆ చేసే కర్మ ఏమవుతుందంటే ఒక ఆటలాగా ఉంటుంది. ఒక లీలలాగా ఉంటుంది. అది ఇక్కడ అర్జునుడికి అట్లా మనందరికీ కూడా ఈ స్టెప్ ఈజీ అవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తే ఈ ఫలం వదిలేయటం అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫలం వదిలేసినప్పుడు కర్తకు ఎక్సైట్‌మెంట్ తగ్గిపోతుంది. అంటే చేసుకుంటూ ఉండటమే అన్నారు కాబట్టి, మనం ఎక్కువగా ఆ యాక్షన్‌లో ఇన్వాల్వ్ అయిపోయి చేస్తాం. అదంతా కూడా అది ఎక్కడా కూడా మన మనస్సు దాని నుండి పక్కకు వెళ్ళిపోకుండా చక్కగా ఆ కర్మలో నిమగ్నమైపోయి చేస్తాము. అప్పుడు కర్తకేమవుతుందంటే, అంతకు ముందు ఉండే రాగద్వేషాలు పడిపోతాయి. అంత ఎక్సైట్‌మెంట్ కానీ, నిరుత్సాహంగా కానీ ఏముండదు. మనం చేసే కర్మ మీద మనకుంటుంది. సో, ఆ ఎక్సైట్‌మెంట్ లేనప్పుడు ఆహ్, ఇప్పుడు మనకి గ్రాడ్యుయల్‌గా ఆ కర్త భావన గూడా క్రమంగా దూరమవుతుందనమాట. మనం ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నామనుకోండి, ఆ పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకు ఉద్యోగం వెళ్ళకుండానే నాకు ఈ డబ్బులొచ్చేస్తన్నాయి. బ్యాంక్‌లో డిపాజిట్ పడిపోతుంది అనుకున్నాం అనుకోండి. నాకింక కర్మ మీద దాని మీద అదేంటి ఆ ఎక్సైట్‌మెంట్ ఎందుకుంటుంది? ఆ రిజల్ట్ వచ్చేస్తోంది నాకు వితౌట్ యాక్షన్ అంటే నాకు దాని మీద ఎటువంటి ఇది ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండానే నీకు రిజల్ట్ మంచిగా వస్తుందన్నప్పుడు యాక్షన్ ఏమి ఉండదు మనకి. మనకిప్పుడు చేసే పనులన్నీ కూడా అంతే. మనకి ఫలం మీద ఆకాంక్ష ఉంటుంది. అందుకనే పనులు చేస్తాం. మనం చేసేటప్పుడు ఒక సామాన్య మానవుడు ఆ యాక్షన్ ఈజ్ ఎ కంపల్షన్. నేను ఉద్యోగం చేస్తే నాకు డబ్బులొస్తాయి. సో, యాక్షన్ ఈజ్ ఎ కంపల్షన్. ఆ యాక్షన్ లేకుండా నాకెవరైనా డబ్బులిస్తారంటే యాక్షన్ చెయ్యను. నేను ఆ జాబ్‌కి వెళ్ళను. నాకు డబ్బులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి అంటే. సో, ఫలంలో ఆ ఆకాంక్ష ఉంది. అంటే మనం సుఖం కోసం చేస్తున్నాము. ఆ చేసే కర్మ ఎట్లా ఉంటుందంటే ఒక కంపల్షన్ తప్పకుండా చెయ్యాలి అన్న కంపల్షన్‌తో చేస్తాం. మనం గమనించుకుంటే మనకిదే జరుగుతుంది. అయితే అందుకే మనకిక ఇది ఫస్ట్ స్టెప్ చెప్తున్నారనమాట శ్రీకృష్ణ భగవానుల వారు. ముందు మీరు ఆ ఫలాకాంక్ష వదిలేయండి. ఆ యారో మనం ఏదైతే ఉందో అదెప్పుడు కూడా మనం చేసే ప్రతి కర్మ ఆ యారో ఎప్పుడు ఆ రిజల్ట్ మీదే పాయింట్ చేసి ఉంటుందనమాట. ఎప్పుడు గురిపెట్టి ఉంటుంది. రిజల్ట్ ఎట్లా కావాలి నాకు అని. సో, ముందు ఆ గురి తీసేయండి అక్కడి నుండి. ఆ యారోని అట్లా పాయింట్ చేయొద్దు. మీరు చేసే పనిని చక్కగా చేసుకోండి. అది అన్నమాట. దీనికి కూడా మనం దీన్నెలా ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటే, ఇందాక చెప్పుకున్నట్టు 3 మార్గాల్లో అంటే, నేను అనేదే లేదు. ఈ అంతా కూడా ఈ పంచభూతాత్మక శరీరం ఆల్రెడీ నిర్మితమయ్యుంది. ఈ లోపల జరిగేవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. నేనంటూ చేసేదేమీ లేదు. నేను లేనప్పుడు ఇంక ఫలం ఎవరు తీసుకుంటాం? ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటాం? ఫలం ఎవరికి? అన్నది ఇప్పుడు బుద్ధ భగవానులు వారు చెప్పినట్లయితే, అదే సేమ్ థింగ్ మళ్ళీ మన హిందూ ధర్మం ప్రకారం ఈ పరమాత్మ, డెస్టినీ, విధి అని మనం చూసుకుంటే రిజల్ట్ కూడా పరమాత్మ మీదే పెడతామనమాట. ఆయనకి ఇవ్వాలంటే ఇస్తాడు. లేదు నాకేది ఏది ప్రాప్తమో అదే వస్తుంది. ఆయనకి ఇవ్వాలి అనిపించకపోతే ఇవ్వడు. లేకపోతే లేదు అన్నట్టు ఆ రిజల్ట్‌ని వదిలేస్తాం. ఎప్పుడు మనకు ఆ డీప్ రూటెడ్‌గా నమ్మకం ఉంది. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఆయనదే అంతా భారం. నేను చేసేది చేస్తాను. ఎట్లా అయితే అట్లా అవుతుంది.
ఆ రిజల్ట్ ఆయన ఏదిస్తే అది నేను స్వీకరిస్తాను అన్నట్టు ఆ డీప్ లోపల నమ్మకం అన్నమాట. భగవంతుడి మీద డీప్ నమ్మకం మన హిందూ ధర్మం మనకు నేర్పించింది. అయితే కృష్ణుడి మార్గం ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నట్టు నీ అంతరంలోకి నువ్వు లోపలికి వెళ్ళు. గో వితిన్, నీ లోపలికి ప్రవేశించు. నిన్ను నువ్వు తెలుసుకో. ఏదైతే ఫలాన్ని ఆకాంక్షిస్తోందో, ఏదైతే ఆ రిజల్ట్ నాకిది కావాలి అనుకుంటోందో, నాకింత డబ్బు కావాలి, నేను ఈ బిజినెస్ పెట్టాను, నాకింత లాభం కావాలి అని ఏదైతే ఆకాంక్షిస్తోందో దానిని వదిలిపెట్టు అని శ్రీకృష్ణ భగవానుల వారు చెప్పేదన్నమాట. ఆ ఫలం అవసరం లేని వాడిని అన్వేషించి తెలుసుకొని అక్కడ ఈ ఆ మూలానికి వెళ్ళు. ఆ నేను అన్న అహాన్ని నువ్వు వదిలేసేయి. క్రమంగా ఏమవుతుందంటే ఈ రిజల్ట్ ఎప్పుడైతే వదిలేస్తున్నామో అది ప్రాక్టీస్ చెయ్యగా ఇక ఏదొచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను. వాటెవర్ ద రిజల్ట్ భగవంతుడు నాకిచ్చాడు అని యాక్సెప్ట్ చేసినప్పుడు, ఫలం మీద మనకు ఆకాంక్ష వదిలేసినప్పుడు గ్రాడ్యుయల్‌గా కర్త భావన పోవటం అనేది దీనికి పరిణామంగా ఒక రిజల్ట్‌గా మనం చూస్తాము. అంటే మనం కూడా క్రమంగా కర్మ సన్యాసులం అవుతాము గ్రాడ్యుయల్‌గా. అదే ఈ 2 మార్గాలకి కూడా ఎండ్ రిజల్ట్ ఏంటంటే మోక్షమే అన్నమాట. ఎప్పుడైతే మనల్ని మనం తీసేసుకుంటున్నామో, ఆ కర్త శూన్యత కూడా వచ్చేస్తుందో, భగవదేచ్ఛగానే ఆయన అర్పితంగానే అన్ని క కర్మలు చేస్తున్నామో, మనం చేసే కర్మలు కూడా మనం కర్మ బంధంలో ఇరుక్కోకుండా ఉంటామన్నమాట. అది వెరీ ఇంపార్టెంట్. సో, మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేయాల్సింది ఈ ఫలం మీద ఆకాంక్ష వదులుకోవటం అనేది మనం నిత్యం అది ప్రాక్టీస్‌లో పెట్టాలి. అది అన్నమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ నిష్కామ కర్మయోగము అండ్ కర్మ సన్యాసము. నిష్కామ కర్మలో కర్మ జరుగుతుంది. కర్మ సన్యాసంలో కర్మ కూడా పడిపోతుంది. అదే తేడా. సో, అర్జునుడికి ఏదైతే చెప్పారో మనకి కూడా అదే వర్తిస్తుంది. వి షుడ్ బి ఇన్ ద నిష్కామ కర్మ యోగము. సరే, అయితే మనం ఇక్కడికి ఆపుకొని నెక్స్ట్ వీడియోలో 6 మరియు 7వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం.